ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో దేవుడి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చునుగాక. మరి లోకములో మనం ఉంటున్నాం. పాపాన్ని, లోకాన్ని, లోక ఆశలను మనం జయించాలి. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకమును జయించాడు, పాపమును జయించాడు, మరణమును జయించాడు, సమాధిని జయించినాడు. అంత గొప్ప దేవుని నమ్ముతున్న మన జీవితాల్లో విశ్వాసము బలపరచబడునుగాక. నేను నా దేవుని మందిరములో ఒక స్తంభముగా మారాలి అని ప్రార్థన కలిగి, విశ్వాసము కలిగి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళుటకు మనమందరము ప్రయాసపడదుముగాక. మనమందరము ఉత్సాహముతో, ఆనందముతో ఆయన సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించి, దేవుని గణపరిచి, దేవుని మహిమపరిచి, దేవుని దీవెనలు పొందుదుముగాక. ఆమేన్. తల్లోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా, నీకు స్తోత్రము నాయన. ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రము నాయన. అయా, జయించు వానిని అయా నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తున్నా. అవును ప్రభువా, అయా మందిరములో నీ సన్నిధిలో ఒక స్తంభముగా మార్చబడాలి అంటే జయించాలి తండ్రి, విశ్వాసము కలిగి ఉండాలి ప్రభువా. అయా, జయించిన విజయం విశ్వాసము తండ్రి. అయా నీకు స్తోత్రం. అలాగున విశ్వాసమే విజయాన్ని కలుగజేస్తుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్కరునైనా ఈ ఆదివారం దినమును తండ్రిని సన్నిధికి వెళ్ళి నిన్ను ఆరాధించి అయా దేవుని మందిరములో ఒక స్తంభముగా మేము మార్చబడాలని నేను సెలవిస్తాం. అలాగున మార్చండి తండ్రి, అలాగున మీరు దీవించండి నాయన. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకున్న ఈ వాగ్దానమును నెరవేర్చి దీవించి లోకమును, పాపమును జయించే శక్తిని ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, నీకు సాక్షులుగా నిలబెట్టమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.